యెషయా గ్రంథంలో 35వ అధ్యాయము 10వ వచనం ఉంది, చదువుకుందాం. యెహోవా విమోచించినటువంటి వారు పాటలు పాడుచు తిరిగి సియోనుకు వచ్చెదరు. దేవునికి మహిమ కలిగిన గాక. హల్లెలూయా. సియోను ప్రార్థనా మందిరంలో విమోచించబడిన వారు ఎంతో మంది ఉన్నారు. తిరిగి సియోనికి రావాలా. ఎంతమంది బయటికి వెళ్ళిపోయారో, ఎంతమంది సియోనుని విడిచిపెట్టారో. నిత్యానందం కావాలంటే, సంతోషం కావాలంటే, దుఃఖం పోవాలంటే, బాధలు పోవాలంటే, వేదనలు పోవాలంటే, ఇరుకులు పోవాలంటే, ఇబ్బందులు పోవాలంటే, నిత్యానందము వారికి కావాలంటే తిరిగి వారు సియోనులోనికి రావాలి. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. సియోనులో స్థిరమైనటువంటి పునాదిని వేసి, ఆ పునాది మీద ఆత్మస్వరూపుడుగా, అదృశ్యుడిగా మన మధ్యలో సింహాసనాసీనుడిగా ఉండి మనల్ని చూస్తూ, మనల్ని పరిశీలన చేస్తూ, మనల్ని దర్శిస్తూ, మన అవసరాలను, మన అక్కరతలను, మనకున్నటువంటి సమస్యలు, మనకున్నటువంటి బాధలు, మనకున్నటువంటి వేదనలు, మనకున్నటువంటి ఇరుకులు, ఇబ్బందులన్నిటిని కూడా తీసివేసి మనల్ని సంతోషింప చేయాలని కోరుకుంటున్న దేవుడు, మనల్ని ఆనందింప చేయాలని కోరుకుంటున్న దేవుడు. ఇక్కడ కూర్చున్నటువంటి వారందరినా సంతోషింప చేయాలనుకుని, ఆనందింప చేయాలని అందరినీ అనుకుంటున్నారా మీరు? కాదు. ఎవరైతే భక్తులైతుంటారో, ఎవరైతే ఘనత కోరుకుంటున్నారో, ఎవరి చేతులైతే రెండంచులు గల వాడిగల ఖడ్గమున్నదో ఆ భక్తులందరికీ ఘనత ఇదే. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఎందుకో తెలుసా? వారి చేతిలో రెండంచుల గల వాడిగల ఖడ్గం ఉన్నది. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఈ సోల్జర్ చేతిలో రెండంచుల వాడిగల ఖడ్గము లేదు గనక యుద్ధానికి వెళ్ళటానికి ఏం చేస్తాడు? భయపడతాడు. శత్రువు మీద అటాక్ చేయాలంటే భయపడతాడు, ముందుకు వెళ్ళలేడు. అందుచేతనే మనం కూడా భయపడే వారిగా ఉండకూడదు. సాతాను ఎదురుగుండా వచ్చినప్పుడు భయపడకుండా ఉండాలంటే మన చేతిలో కూడా రెండంచెలు గల వాడిగల ఖడ్గం ఉండాలి. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. హల్లెలూయా. ఒకనొక సమయంలో ఆదిలాబాద్లో రక్షింపబడిన తర్వాత దేవుని పరిచర్యలో తిరుగుతూ ఉంటుండగా ఒక వరంగల్ అనే పట్టణానికి మమ్మల్ని ఆహ్వానించారు మీటింగ్కి. వెళ్ళాము. ఆయన మా దగ్గర పరిచర్య చేసి వరంగల్ వెళ్ళి సేవ చేస్తూ ఉన్నాడు. సేవ చేస్తున్నటువంటి సమయంలో మమ్మల్ని ఆహ్వానించాడు. మా ఇరువురికి కూడా అక్కడికి వెళ్ళాం. ఈ విధంగానే అనేక మంది కూర్చున్నారు. దేవుని వర్తమానం అందించేసరికి చాలా సమయం అయిపోయింది. అందరూ ప్రార్థన చేయించుకోవడం మొదలుపెట్టారు. బాగా లేట్ అయిపోయింది. లాస్ట్ ట్రైన్ ఎక్కాం. అక్కడ 10 గంటలకు బయలుదేరింది కాజీపేటలో. 10 గంటలకు బయలుదేరిన తర్వాత అది పాసెంజర్ ఏమో స్టేషన్కి ఆక్కుంటూ రామకృష్ణాపురం అనే స్టేజీలోకి వచ్చేవరకు రాత్రి 12:30 గంట ప్రాంతం అయింది. ఆ ప్రాంతంలో ఆ రోజున ఆటో తెలంగాణ బంద్ కాబట్టి ఆటోలు ఏమీ లేవు, వెహికల్స్ ఏమీ లేవు. ఆ టైంలో దిగేవాళ్ళు కూడా తక్కువే, అక్కడక్కడ దిగారు. దగ్గర ప్రాంతంలో ఉన్న వాళ్ళందరూ వెళ్ళిపోయారు. అమ్మగారు నేనే మిగిలిపోయాం. నడుస్తున్నాం. ఇక ఆటోలు లేవు, ఎవరు తోడు కూడా లేరు. అప్పుడు ఏమనుకుంటా వెళ్ళాలి మనము? మన దగ్గర ఏముందని ధైర్యంతో వెళ్ళాలి మనము? మన చేతిలో రెండంచులు గల వాడిగల ఖడ్గం ఉంది. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అప్పుడు అనుకోవచ్చు, నేను అనుకుంటాను, నడిపించు నావా నాడి సాంద్రమున దేవా నవ జీవన మార్గములో నా జన్మ తరించ నడిపించు నావా. హల్లెలూయా. వెళ్తా ఉంది, నడుస్తూ ఉన్నాం. కొంత దూరం వచ్చేవరకు బాగా తాగి 1 గంట రాత్రి ఎదురయ్యాడు. తూలుకుంటూ ఆ రోడ్డు వైపు ఈ రోడ్డు వైపు తూలుకుంటూ వెళ్తున్నాడు. అంత దూరం నుండే చూసి అమ్మగారు అంటుంది, ఏమండి ఇక్కడ మన చర్చి దగ్గరలో ఉంది కదా, ఆడికి ఎదురుగుండా వెళ్ళే కంటే మనం పక్కకు జరిగి చర్చిలోకి వెళ్ళిపోదామండి, దగ్గరే కదా మన మందిరం అన్నారు. నేనన్నాను,
మన చేతిలో ఏముంది? రెండంచులు గల వాడి గల ఖడ్గం ఉంది. ఏ సాతాన్నైనా ఎదిరించడానికి మనము శక్తిమంతులము. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. భక్తులందరికీ ఘనత ఇదే. భయపడకో. దేవుడు ఎన్నిసార్లు అన్నాడు భయపడకని అని చెప్పారు. భయపడకమో, నేను నీ దేవుడిని అయ్యున్నాను. దిగులు చెందగో, నడు ముందుకి. యుద్ధం యెహోవాదే. ఏమైనా సరే, తాగుబోతాడైనా సరే మనకి ఎదురు తిరుగుదామని బయలుదేరి ముందుకు వెళ్తాం. ఇంత కెమెరా దూరం అంతట్లో వెళ్ళేవరకు అక్కడి నుండే మనల్ని చూశాడు. చూసి ప్రైజ్ లార్డ్ అంటున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. తాగిపోతాడు, రక్షణ లేనివాడు, రక్షింపబడినటువంటి వాడు, మారు మనసు లేనటువంటి వాడు, తిరుగుబాతు ఎవరిని చూశాడు? భక్తుల్ని చూశాడు. నన్ను కాదు, మమ్మల్ని కాదు, భక్తుల్ని చూశాడు. భక్తులకి ఘనత వచ్చింది. వారి చేతిలో రెండంచుల ఖడ్గం ఉన్నది. అది ఎవరికి కనబడుతుందో తెలుసా? సామాన్యులకి ఎవరికి కనబడదు. ఎవరికి కనబడుతుంది? దేవునికి కనబడుతుంది, సాతానుకు కూడా కనపడుద్ది. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. సాతానుడు చూశాడు, ప్రైజ్ లార్డ్, ప్రైజ్ లార్డ్ అంటున్నాడు. ఏమండి వీడు ప్రైజ్ లార్డ్ అంటున్నాడు, వీడు రక్షింపబడలేదు కదా ప్రైజ్ లార్డ్ అని ఎందుకు అంటున్నాడు అని అమ్మగారు అంటే, భయపడకము, సాతానుకు అన్నీ తెలుసు. నజరేయుడైన యేసు, నాతో నీకేమీ పని. అప్పుడే మమ్మల్ని దూరపరుస్తావా? కొంతకాలం వానిలో ఉండి మమ్మల్ని ఉండని అని సాతానుడు కేకలు పెట్టి యేసయ్యను అడిగినట్టుగా చూస్తూ ఉన్నాం. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. భక్తుల్ని కూడా ఆ విధంగానే అంటుంది. భక్తుల్ని కూడా ఆ విధంగానే అంటుంది. ఒకవేళ నువ్వు భక్తుడు కాకపోతే, తర్వాత చెప్తాను ఏం చేస్తుందో. భక్తుడు కాకపోతే ఏం చేస్తుందో, రెండంచులు గల వాడి గల ఖడ్గం లేకుంటే ఏం చేస్తుందో, ఏమేమి జరిగిస్తుందో కూడా చెప్తాను. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అంత దూరంలోనే ప్రైజ్ లార్డ్ అనేసరికి అమ్మగారికి కొంచెం ధైర్యం వచ్చింది. ఆడు ప్రైజ్ లార్డ్ చెప్తున్నాడు కదా, పర్వాలేదు. దగ్గర దాకా వెళ్ళేవారికి మేము ఇంకా ఒక 10 ఫీట్ల దూరంలో ఉండేసరికి వాడు పక్కకు జరిగి వెళ్ళిపోయాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అప్పుడు పాడొచ్చేమో, ఆ పాట పాడిందేమో అనుకుంటున్నాను నేను, మనసులో ఏమనుకుందో. నేనైనట్లయితే ధైర్యంగా ఉండి, ఒక ఘనత మనకుంది, మన చేతిలో రెండంచులు గల వాడి గల ఖడ్గం ఉంది, ఒక బలమైనటువంటి శక్తిమంతులుగా మనల్ని దేవుడు చేశాడు కాబట్టి దేనికి మనకు భయపడవలసినటువంటి అవసరము లేదని ధైర్యంతో ఆ రాత్రి 1 గంట సమయంలో ఇంటికి నడిచి వెళ్ళటం జరిగింది. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. హల్లెలూయా. అనాది కాలంలో రక్షింపబడిన తర్వాత బెల్లంపల్లి ప్రాంతంలో, లేకుంటే సీసీలో, లేకుంటే గోదావరి కనిలో ఆయా సందర్భాలలో మీటింగులకు వెళ్ళినప్పుడు, ఆయా సందర్భాలలో అప్పుడు స్కూటర్ ఉంది మాకు. ఆ స్కూటర్ ఇప్పుడు కూడా ఉంది. ఇప్పుడైతే దేవుడు కార్లు ఇచ్చాడు, కానీ స్కూటర్ ఉంది. గ్రీన్ కలర్ స్కూటర్ అంటే ఫలానా వాళ్ళది అని బాగా గుర్తుపట్టేవాడు అనమాట. అర్ధరాత్రి వేళ మీటింగ్ అయినా, బెల్లంపల్లిలో మీటింగ్ అయినా, మందమర్లో మీటింగ్ అయినా, ఎక్కడ మీటింగ్ అయినా పిల్లల్ని మధ్యలో ముందు వెనక మధ్యలో కూర్చున్నబెట్టుకొని మీటింగులకు వెళ్ళి, మీటింగ్లు అయిపోయినాక బయలుదేరి వచ్చేవారికి రాత్రి 12-1 గంట ఆ సమయం అయ్యేది. ఎక్కడ స్కూటర్ ఆగిపోయినా కానీ మాకు ఎవరు అనేవాళ్ళు లేరు. అదంతా జంగల్ ప్రాంతం, అవన్నీ చెట్లు, ఎక్కడో ఒక ఊరు ఉంటుంది అది. కాబట్టి ప్రియులారా, అయినప్పటికీ ఎన్నడూ కూడా మేము భయపడలేదు, ఎన్నడూ కూడా ధైర్యించడలేదు. ఇంత రాత్రి వేళ వెళ్తున్నామే అని. నక్సలైట్ల ప్రాంతం అదంతా, ఎక్కడ చూసినా జంగల్లో ఎవరొకరు అటాక్ చేసి భయపెట్టించి దోచుకోవటం, లేకుంటే భయంకరమైనటువంటి స్థితి చేసేటటువంటి వాళ్ళు. అలాంటి పరిస్థితుల్లో కూడా దేవుడు మాకు సర్వాంగ కవచాన్ని ఇచ్చి సమస్తాన్ని కూడా ధరించుకొని శత్రువుని ఎదిరించడానికి శక్తిమంతులుగా చేసినటువంటి దేవాది దేవుడు. అందుచేతనే దేవాది దేవుడు, నా కుమారులు శక్తి కలిగినటువంటి వారు, భక్తి కలిగినటువంటి వారు, వీరు సర్వాంగ కవచం ఎప్పుడు ఉపయోగించేవారు, వీరు మాట తప్పని వారు, మారని వారనే దేవుడు హైదరాబాద్ ప్రాంతంలో ఈ పరిచర్యను అప్పగించి నడిపిస్తూ ఉన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. గొప్ప ఘనత దేవాది దేవుడు ఇస్తూ ఉన్నాడు. ఆ ఘనత మాకు కాదు, కానీ ఆ దేవాది దేవుడు మాకు ఇచ్చినటువంటి గొప్ప కృప. అందుచేతనే ఆయన కృప మన ఎడల
హెచ్చుగా ఉన్నది. ఆయన వాత్సల్యత నిరంతరము చూపిస్తున్నటువంటి దేవాది దేవుడు. ఎన్నో రకాలైనటువంటి ఇబ్బందులు వచ్చినప్పటికీ, ఎన్నో రకాలైనటువంటి శోధనలు వచ్చినప్పటికీ వాటన్నిటినీ గెలవడానికి ఆత్మ ఖడ్గం అనే దాన్ని మేము ధరించుకొని ఎల్ల వేళలా దాన్ని ఎదిరించడానికి మోకాళ్ళతో పోరాడుతూ ఉండేవాళ్ళం. అలాంటి జయము పొంది దేవునిలో దేవుని బిడ్డలుగా చేయబడ్డాం. నీవు కూడా, నీ కుటుంబం కూడా, నీ బిడ్డలు కూడా వారు ఉండవలసినటువంటి విధానం తల్లిదండ్రులుగా మీరు నేర్పించాలి. వారికి ఉండవలసినటువంటి లక్షణాలు మీరు నేర్పించాలి. ఎందుకనగా సాతానుడు ఎవరిని మింగుదునా అని ఎదురు చూస్తున్నటువంటి దినాలు ఇవి. ఎవరిని పాడు చేస్తున్నా అనేటటువంటి దినాలు, శ్రమ పెట్టే దినాలు, బాధపరిచే దినాలు, కృంగజేసే దినాలు, కుటుంబాలని పాడు చేసే దినాలు, యవ్వనస్తులను పాడు చేసే దినాలు, యవ్వన కుమార్తెలను పాడు చేసేటటువంటి దినాలు, కుటుంబాలే కూలిపోయి నాశనం అయిపోయేటటువంటి ఈ దినాల్లో దేవుడికి మహిమ కలుగులాగన నీ దగ్గర, నీ కుటుంబంలో సర్వాంగ కవచం ఉండాలి. భక్తులందరికీ ఘనత ఇదే అని చెప్తున్న దేవాది దేవుడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అందుచేతనే ఒకవేళ లోకములో ఉంటే, లోక ఆశలలో ఉంటే అది వేరు. కానీ నువ్వు రక్షింపబడి, నువ్వు మారు మనసు పొంది, నువ్వు పాప క్షమాపణ పొంది దేవుని కుమారుడుగా, దేవుని కుమార్తెలుగా, దేవుని బిడ్డలుగా చేయబడి నువ్వు దేవుని వాక్యం వింటూ దేవుని సన్నిధికి వచ్చి దేవుని చిత్తానుసారంగా నడుచుకోకపోయినట్లయితే, దేవునికి ఇష్టడుగా ఉండకపోయినట్లయితే, దేవుడు చెప్పింది చేయకపోయినట్లయితే, దేవుడు ఇచ్చింది నువ్వు ధరించుకోకపోయినట్లయితే, ఈ సైనికుని దగ్గర రెండంచులు గల వాడిగల ఖడ్గము లేనట్టే నీ జీవితం కూడా ఉంటుంది. అందుగురించే మనం పోరాడినప్పుడు ఆ ఖడ్గం లేకపోయినట్లయితే అపజయం పొందుతాం. అపజయం పొందినటువంటి వారందరూ కూడా బైబిల్ గ్రంథంలో గొప్ప లిస్టు ఉంది. ఆ లిస్టులో నీవు ఉండకూడదని దేవుడు కోరుకుంటున్నాడు. ఆ విధంగా నువ్వు జీవించకూడదని దేవుడు కోరుకుంటున్నాడు. ఆ విధంగా నడుచుకోకూడదని దేవుడు కోరుకుంటున్నాడు. మరి ఏ విధంగా ఉండాలంటే దేవుడిచ్చేటటువంటి సర్వాంగ కవచాన్ని నువ్వు ధరించుకోవాలి. అప్పుడే నీకు ఘనత, నీ కుటుంబానికి ఘనత. గొప్ప ఘనత ఎవరికి వచ్చిందంటే, అనాది కాలంలో చూసినట్లయితే నోవాహుకు గొప్ప ఘనత వచ్చింది. గల కారణం ఏంటంటే, తనను తన కుటుంబమును దేవుడిచ్చినటువంటి సమస్తాన్ని కూడా ధరించుకొని దేవుని మాట విని దేవుని చిత్తానుసారంగా నడుచుకున్నటువంటి వారు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అందుగురించే నీవు కూడా ఆ విధంగా ధరించుకోవాలి. యెహోషువ కూడా ఆ విధంగా ధరించుకున్నాడు. అందుచేతనే యెహోషువ అంటున్నాడు, మీరందరూ విడిచిపెట్టినా కానీ, మీరందరూ ఓడిపోయినా కానీ, మీరందరూ ఒకవేళ వెనక తీసినప్పటికీ, మీరందరూ వెనకకపోయినప్పటికీ, మీరందరూ ఆయన ఇచ్చినవి ధరించుకోకపోయినా, మీరందరూ వాటిని ధరించుకొని శక్తిమంతులు కాకపోయినా, బలవంతులు కాకపోయినా, బలము లేని వారిగా ఉండి ఓడిపోయినా, నశించిపోయినా కానీ, నేనును నా ఇంటి వారును యెహోవాను సేవించను. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఆయన సేవించినట్లయితే, ఆయన బిడ్డలుగా ఉన్నట్లయితే, ఆయన కుమారులుగా ఉన్నట్లయితే యుద్ధము యెహోవాదే. ఆయన గొప్ప కార్యములు చేస్తాడు, ఆయన అద్భుత కార్యాలు చేస్తాడు, ఆయన ఆశ్చర్య కార్యాలు చేస్తాడు, ఆయన బలమైన కార్యాలు చేసేటటువంటి దేవాది దేవుడు అయి ఉంటున్నాడు. ఆ దేవుడు మన మధ్యలో ఉండి మాట్లాడుతున్నాడు, నా కుమారుడా, నా కుమార్తె, నువ్వు ఘనత పొందాలంటే నీ చేతిలో రెండంచులు గల వాడిగల ఖడ్గం ఉన్నదా? సాతాన్ని ఎదిరించడానికి శక్తిమంతుడిగా ఉన్నావా, బలవంతుడిగా ఉన్నావా? నిజమే, రెండంచులు గల వాడిగల ఖడ్గం లేకుంటే అపజయం పొందుతాం. చూడండి, దేవుని వాక్యంలో కొన్ని మాటలు నేను చదువుకుందాం. యెషయా గ్రంథము 49వ అధ్యాయం 2వ వచనం చదువుకుందాం. యెషయా గ్రంథము, నా నోరు వాడిగల ఖడ్గముగా ఆయన చేసి ఉన్నాడు. నా నోరును వాడిగల ఖడ్గముగా ఆయన చేసి ఉన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. దేవుడు నిన్ను, నీ నోరును ఎలాంటి ఖడ్గంగా చేశాడంటే వాడిగల ఖడ్గంగా చేశాడు. వాడిగల అంటే పదునైనటువంటిది. దేవునికి మహిమ కలుగును గాక. చాలా పదునుగా ఉంటుంది. ఏమాత్రం ముట్టినా కానీ సాతానుడు కట్ అయిపోతుంది అనమాట, తెగిపోతుంది అనమాట. అందుచేతనే నీ నోరు ఆ విధంగా ఉండాలి. అందుచేతనే నీ నోరు వాడిగల ఖడ్గంగా ఉండాలి. వాడిగల ఖడ్గంగా ఉంటే ఏం చేస్తుందంట? వాడిగల ఖడ్గం ఏం చేస్తుందో
కొంతమంది వాడిగల ఖడ్గం ఎట్లయినా మాట్లాడేస్తారు కదా. కొంతమంది ఇక నా నోటికి వచ్చిన మాటలన్నీ మాట్లాడేస్తూ ఉంటారు. వారు ఏమైపోయినా పర్వాలేదు. అందు గురించి ఒక్కొక్కసారి ధ్యానం చేశాం. వారి మాటలంట కత్తిపోటుల్లాగా ఉంటాయంట, వాడిగల ఖడ్గంలాగా ఉంటాయంట. కానీ భక్తులైనటువంటి వారి నోరు ఏ విధంగా ఉండాలంటే వాడిగల ఖడ్గంగా ఉండాలి. దేవునికి మహిమ కలుగును గాక. వాడిగల ఖడ్గంగా ఉంటే ఏం జరుగుతుందంట చూడండి. హెబ్రీలకు రాసినటువంటి పత్రిక 4:12. ఎందుకనగా దేవుని వాక్యము సజీవమై, దేవుని వాక్యము సజీవమై, బలము కలదై. ఎలాంటిదంట? దేవుని వాక్యం ఎట్లాంటిదంట? సజీవమైనటువంటిది. మొదలది నువ్వు చేత్తో పట్టుకునేటటువంటి ఖడ్గం ఎలాంటిదంటే సజీవమైనటువంటిది, చావు లేనటువంటిది. సజీవం అంటే చచ్చేటటువంటిది కాదు. అందుగురించే దేవాది దేవుడు అంటున్నాడు ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయంలో 1వ వచనంలో, మీరు మీ అపరాధముల చేతను పాపముల చేతను చచ్చిన వారై ఉండగా క్రీస్తు యేసులో మిమ్ములను బ్రతికించాను. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. బ్రతికించాడు చనిపోయినటువంటి వాళ్ళను, లేపాడు చనిపోయినటువంటి వాళ్ళను, చచ్చిన వాళ్ళను లేపి సజీవులుగా చేశాడు మనల్ని. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అందుగురించే సజీవులుగా ఉన్నటువంటి మనము మన చేతులు 2 అంచులు గల వాడిగల ఖడ్గం ఉండాలి. అది ఎలాంటి ఖడ్గం అంటే సజీవమైనటువంటిది, మార్పు లేనటువంటిది, మారనటువంటిది, యుగయుగాలు కూడా ఏకరీతిగా ఉన్నటువంటిది. దేవునికి మహిమ కలుగును గాక. ఇంకొక దగ్గర ఏముంటుందంటే 119:50 వచనములో, ఆ వాక్యమే నిన్ను బ్రతికించను, అదే బాధలలో మనకు నెమ్మది కలిగించిన. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఎందుకనగా ఎందుకు నెమ్మది కలిగిస్తుందంటే, ఎందుకు బ్రతికిస్తుందంటే అది సజీవమైనటువంటిది. అందుచేతనే దేవుడు అక్కడ స్పష్టంగా రాశాడు 4:12. ఏమనంటే చదువుదాం. ఎందుకనగా దేవుని వాక్యము సజీవమై, దేవుని వాక్యము సజీవమైనటువంటిది. ఒకటి బలము కలదై. ఏంటి? రెండవది బలమైనటువంటిది. దేవునికి మహిమ కలుగును గాక. భక్తులకి ఘనత రావడానికి ఒక కారణం ఏంటంటే వారి చేతిలో ఉన్నటువంటి 2 అంచుల ఖడ్గం ఎలాంటిదంటే, ఒకటి సజీవమైనది, రెండవది బలము కలిగినటువంటి. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అలాంటి బలం కలిగినటువంటిది చూడండి. అక్కడ చూసినట్లయితే చదువుకుందాం. అక్కడ 29వ కీర్తన 11వ వచనం. యెహోవా తన ప్రజలకు బలమును అనుగ్రహించును. ఏం చేస్తాడంట? బలమును అనుగ్రహించును. యెహోవా తన ప్రజలకు సమాధానము కలుగు చేయును. యెహోవా తన ప్రజలకు ఆశీర్వదించును. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఎందుకనగా తన ప్రజలనగా భయభక్తులు కలిగినటువంటి వారు, దేవుని మాట వినేటటువంటి వారు, దేవుని చిత్తానుసారంగా నడుచుకునేటటువంటి వారు, వారి దగ్గర వాడి అయిన 2 అంచుల ఖడ్గం ఉన్నది. అది భక్తులందరికీ ఘనత ఇదే అని చెప్పబడుతూ ఉంది. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. సాతానుడు భయపడతాడు నీకు, కానీ సాతానుడికి నువ్వు భయపడకూడదు, నీకు సాతానుడు భయపడాలా. దేవుని చిత్తమైతే వచ్చే వారం ధ్యానం చేద్దాం. సాతానుడు భయపడేట్టుగా చేస్తాడు తెలుసా? ఎందుకో తెలుసా? మీ చేతిలో 2 అంచులు గల వాడిగల ఖడ్గము లేదు. ఘనతకు బదులుగా పారిపోయేటట్టుగా చేస్తుంది, ఘనత లేకోకుండా ఓడిపోయేటట్టుగా చేస్తుంది. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అందు గురించి అక్కడ చూసినట్లయితే ఏముందంట? దేవుడు తన ప్రజలకు బలమును ఇస్తాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఇక్కడ చూసినట్లయితే దేవుని వాక్యం ఎలాంటిదంట? సజీవమైనటువంటిదంట, బలము కలిగినటువంటిదంట. ఆ బలము కలిగినటువంటి శక్తి కలిగినటువంటిది మనం కోరుకోవాలి. అంటే ఎలాంటి బలం అంట? ప్రభువు యొక్క మహాశక్తిని బట్టి బలవంతులయ్యుండు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఒకటి సజీవమైనటువంటిది, రెండవది బలము కలిగినటువంటిది. చదువుదాం. 2 అంచులు గల ఎటువంటి ఖడ్గము కంటెను, 2 అంచులు కలిగినటువంటి ఎటువంటి ఖడ్గముకైనను వాడిగా ఉండి ప్రాణాత్మలను కీళ్లను ఏం చేస్తుందంట? ప్రాణాన్ని, ఆత్మను, కీళ్లను, మూలుగులను విభజించినంత మట్టుకు దూరుచు హృదయం యొక్క తలంపులను
ఆలోచనలన్నిటినీ ఏం చేస్తుందంట? శోధించి వాటిని అన్నింటినీ ఖడ్గం చేస్తుంది. మరి ఒకవేళ చెడ్డ తలంపులు ఉన్నాయి అనుకోండి, లేదంటే చెడ్డ ఆలోచనలు ఉన్నాయి అనుకోండి, లేదంటే దుష్ట తలంపులు ఉన్నాయి అనుకోండి, దుష్ట ఆలోచనలు ఉన్నాయి అనుకోండి, అది పదునైనటువంటి ఖడ్గంగా ఉండి ఏం చేస్తుందంట? కీళ్లను, నరములను, వాటిలో ఉన్నట్టు సమస్తమైనటువంటి అపవిత్రతను ఏం చేస్తుందంట? విభజించుద్దట. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. విభజించుద్ది. ఒకవేళ నీలో ఉన్న ఏదైనా చెడు ఉన్నట్లయితే, చెడు ఆలోచనలు ఉన్నట్లయితే, ఆ ఖడ్గం ఏం చేస్తుందంటే నీ దగ్గర ఉండి ఉట్టిగా అట్లా పట్టుకుంటే చాలు. ఇదిగో నీ దగ్గర అపవిత్రత ఉంది, తీసివేసుకో. నీ దగ్గర అపవిత్రత ఉంది, తీసివేసుకో. నీ హృదయం బాగోలేదు, నీ తలంపులు బాగోలేవు, పైకి భక్తిగా ఉన్నావు, లోపల శక్తి లేదు. జాగ్రత్త. దేవుని కుమారుడు అని చెప్పుకుంటున్నావు, యుద్ధానికి వెళుతున్నావు, యుద్ధంలో జయం పొందాలా, అపజయం పొందుకోకూడదు, ఓడిపోకూడదు. దేవుడు హెచ్చరిక చేస్తూ ఉన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. వాడి అయినటువంటి ఖడ్గం ఎవరి చేతిలో ఉండాలి? ఇది భక్తుల చేతిలో ఉండాలి. భక్తులందరికీ ఘనత ఇదే అంటున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అలాంటి భక్తి కలిగి ఉన్నామా? అలాంటి ఘనత కలిగి ఉన్నామా? మనం ఆ విధంగా గెలవటానికి సిద్ధంగా ఉన్నామా? ఆ విధంగా మనం ఉన్నట్లయితే మనకేం దొరుకుతుంది? నిజమే, నీ నోరు ఏ విధంగా ఉండాలంట? వాడిగల ఖడ్గములాగా ఉండాలా. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. పరిశుద్ధుడైన తండ్రి, జీవము కలిగినటువంటి మా యేసయ్యా, కోట్ల కొద్ది వందనాలు, స్తుతులు, స్తోత్రం చెల్లించుకుంటున్నాం. నీ మహాకృపను బట్టి దినం ప్రత్యేకమైనటువంటి మాటలతో మాతో మాట్లాడినందుకు స్తోత్రం చెల్లిస్తుంటున్నాం. విధింపబడిన తీర్పు వారి మీద నడుపుటకును వారి చేతిలో రెండంచుల గల ఖడ్గమున్నది, ఆయన భక్తులందరికీ ఘనత ఇదే అని ఈ దినం ప్రత్యేకంగా మాతో మాట్లాడిన దేవా, నీ బిడ్డలుగా మేముండి, నీ కుమారులుగా మేముండి, నీ కుమార్తెలుగా ఉండి భయభక్తులు కలిగిన ఆయన నీ మాట వినేవారిగా, మీ చిత్తానుసారంగా నడుచుకునేవారిగా, సాతాన్ని ఓడించేవారిగా, మేము జయం పొందుకునేవారిగా, మేము నాయన మా జీవితకాలం అంతా ఆశీర్వాదాలు, దీవెనలు పొందుకునేటటువంటి వారిగా కృప వెంబడి కృప కుమ్మరించి మీ నామనికి మహిమ, ఘనత, ప్రభావాలు తెచ్చుకోమని ఇక్కడ చేరినటువంటి నీ కుమారులను, నీ కుమార్తెలను ప్రతి వారు కూడా నా తండ్రి నాయన భక్తులందరికీ ఘనత ఉండులాగన వారి చేతిలో రెండంచుల గల ఖడ్గమని ఉంచి ప్రభా, శక్తిమంతులగినట్లు, బలవంతులగినట్లు, బలవంతుని చేతిలో బాణములుగా ఉండేటట్లుగా నాయన ప్రతి వారిని కూడా మీ ఆత్మీయ శక్తితో నింపి, ప్రభావంతో నింపి నాయన మీరు దాచి ఉంచిన దీవెనలు, ఆశీర్వాదాలు నూరుదంతులుగా, వేదంతులుగా పొందుకొని నిన్ను మహింపచ్చే బిడ్డలుగా చేసి మీ నామనికి మహిమ, ఘనత, ప్రభావాలు తెచ్చుకుంటారని సమస్త ఘనత మహిమలు మీకే ఆరోపిస్తూ యేసయ్య పరిశుద్ధ నామములో ప్రార్థించి వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్. హైదరాబాద్ మహానగరంలో న్యూ హాఫీస్పేట్ ప్రాంతాన 2006వ సంవత్సరంలో ప్రారంభమైన సియోను ప్రార్థనా మందిరం ఈరోజు అనేక కుటుంబాలతో అతిపెద్ద మందిరముగా విస్తరించబడుచున్నది. దేవుని ఆత్మచేత అభిషేకించబడి సేవలో బహుబలంగా వాడబడుచున్న దైవజనులు రెవరెండ్ డాక్టర్ టీజేఆర్ రెడ్డి గారు జనములను గుంపులుగా జల ప్రవాహంగా తీసుకుని వచ్చి ఆయన సన్నిధిలో నింపి, ఆత్మచేత నింపి, ఆత్మతో సత్యముతో ఆరాధించేటట్టుగా చేస్తానని వాగ్దానం చేసిన దేవాది దేవుడు. ప్రతి కుటుంబం రక్షింపబడాలని దైవజనులు రెవరెండ్ డాక్టర్ టీజేఆర్ రెడ్డి గారు, దైవజనురాలు రెవరెండ్ డాక్టర్ టి దేవిరెడ్డి గారు మరియు వారి తనయుడు బ్రదర్ సునీల్ రెడ్డి గారు సియోను ప్రార్థనా మందిరం నందున్న వారిని మరియు టీవీ కార్యక్రమం వీక్షిస్తున్న ప్రతి ఒక్కరిని రక్షణ పదంలోకి నడిపిస్తున్నారు. అంతేకాదు, వీరు ప్రతి విధములనే వ్యాధుల మీదను, అపవిత్రాత్మల మీదను దేవుని చేత అధికారం పొందుకొని అనేక మంది ప్రజలను స్వస్థపరుస్తున్నారు. మరియు శాంతి సమాధానం లేక కుటుంబ కలహాల ద్వారా మనశ్శాంతిని కోల్పోయిన ఎన్నో కుటుంబాలకు రెవరెండ్ డాక్టర్ టీజేఆర్ రెడ్డి గారు దేవుని మాటల ద్వారా వారికి నెమ్మది కలుగజేయుచున్నారు. మరియు సియోను ప్రార్థనా మందిరం నందు ప్రపంచంలో ఎక్కడ లేని విధముగా దినమునకు 7 మార్లు ఆరాధనలు జరుగుచున్నవి. అదేవిధముగా చౌటుప్పల ప్రాంతంలో అంకిరెడ్డిగూడెం గ్రామంలో మరియు అంతంపేట గ్రామంలో ఆరాధనలు జరుగుచున్నవి. సియోనులోకి తరలి వస్తున్న ప్రజలకు భోజన వసతి కల్పిస్తూ దూర ప్రాంతం నుండి వచ్చే వారికి బస్సు సౌకర్యం మరియు క్రమము తప్పకుండా శని ఆదివారాలు జరుగుచున్న ఆరాధనలకు వస్తున్న ప్రతి కుటుంబానికి గోల్డెన్ బైబుల్ బహుమతిగా ఇవ్వబడుతుంది. రండి, మీ దుఃఖ దినములు సమాప్తములగును. ఇదే మీ అందరికీ మా ఆహ్వానం. మా అడ్రస్ సియోను ప్రార్థనా మందిరము,
ప్లాట్ నెంబర్ 46, ప్రేమ్ నగర్, న్యూ అబీస్పేట్, మియాపూర్, హైదరాబాద్ 5,49,000. మీ ప్రార్థన అవసరతల కొరకై సంప్రదించవలసిన ఫోన్ నెంబర్లు. మా వెబ్సైట్ www.sionuplaytower.com. మరలా ఇదే సమయంలో అందరం కలుసుకుందాము. దేవుడు మీ కుటుంబాలని మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.